మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఇక మన ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ నాయకులందరూ బయటకు వచ్చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెడితే వీళ్ళు మాత్రం అసలు 90% ఇప్పటికీ మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిపాం. 30 సంవత్సరాల తర్వాత పులివెందులకు స్వతంత్రం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టామని గంటలు గంటలు ఊపుదంపుడు చెప్తా ఉంటే ఊ ఊపుదంపుడు మాటలు చెప్తా ఉంటే నిజంగా ప్రజలు అసహించుకుంటారేమో అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిన్నటి రోజున పులివెందుల ఒంటిమిట్టలో ఏం జరిగింది? అయ్యా మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి అని పోలీసుల కాళ్ళ మీద పడితే పోలీసులు వేసుకొనియకపోతే ఇది మళ్ళీ ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని నిర్మించాం. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చామని చెప్తా ఉన్నారంటే, ఇంతకంటే దుర్మార్గమైన మాటలు ఇంకొకటి ఉంటాయా? అసలు ప్రజలు నమ్ముతారైనా? వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం ఈ విధంగా అబద్ధాలు చెప్తా ఉండాలి అనుకుంటారో ఏమో తెలియదు కానీ, వీళ్ళు చెప్పే మాటలు మాత్రం అత్యంత ఘోరమైగా ఉన్నాయి.